ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది జూన్లో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతోటి కృష్ణానది ఉప్పొంగి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జలాశయాల్లోకి ఇన్ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రధాన నీటి ప్రాజెక్టులు వెలవెలబోతుండగా ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. వర్షాకాలం ఆరంభమై నెల గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టులన్నీ వెలవెలబోతూ ఉన్నాయి. అటు తుంగభద్ర ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి జాడ కనిపించడం లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే జూన్ 15నే శ్రీశైలం డ్యామ్ నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం జూన్ 30 వచ్చినా కూడా ఈ ఏడాదిలో అసలు డ్యామ్కు నీరు చేరుకున్న పరిస్థితి అయితే లేదు. ఏదైతే జూరాల ఆల్మట్టి వీటిలోనే నీరు సరిగా లేదు. అటు తుంగభద్ర కర్ణాటకలో కూడా వర్షాలు సరిగా లేవు. ఎగువ రాష్ట్రాల్లో అటు కర్ణాటక మహారాష్ట్రాల్లో వర్షాలు పడితేనే శ్రీశైలం డ్యామ్కు నీరు చేరుకునే పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది జూన్ 15నే డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో డ్యామ్ లిఫ్ట్ చేసి నీటిని కిందికి విడుదల చేయడం కూడా జరిగింది. దీంతో రాయలసీమ రైతాంగం కూడా గత ఏడాది ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏడాది భిన్నంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీశైలానికి 5 టీఎంసీలు మాత్రమే నీటి ఇన్ఫ్లో వచ్చిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఎగువ రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో డ్యామ్లన్నీ వెలవెలబోతున్నాయి. శ్రీశైల ప్రాజెక్టు 854 అడుగులు చేరుకుంటేనే మనం పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఇక్కడ నీటిని తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇదే పోతిరెడ్డిపాడు నుంచి ఈ తెలుగంగకు కానీ కేసీ కెనాలకు కానీ అదేవిధంగా గోరుకల్లు రిజర్వాయర్కి కానీ ఈ విధంగా ఈ ప్రాజెక్టులన్నీ నీటి రాయలసీమ రైతాంగానికి అటు సాగు తాగునీరు అందిస్తూ ఉన్నాయి. అయితే రైతులు కూడా వర్షాల వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే విత్తనాలు కూడా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆకాశం వైపు వర్షం కోసం రైతులు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇంకా వర్షాకాలం ఇంకా ఉంది కాబట్టి ఇప్పటికైనా వర్షాలు పడి డ్యాములు నిండాలని చెప్పేసి రైతులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి.